ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు సంవత్సరాది మనందరికీ ఎంతో ప్రత్యేకమైన పండగ. విశ్వబ్రాహ్మణులమైన మాకు మరెంతో ప్రత్యేకమైన పండగ. సో మాకైతే అందరికన్నా ఒకరోజు ముందుగానే పండగ మొదలవుతుంది. మేము ఇంట్లో ఒక చిన్నపాటి పందిరేసి అమ్మవారిని నిలుపుకుంటాం. ఆ పందిరి కోసం మేమైతే మర్రాకులు, మామిడాకులు, వేపాకు తీసుకొచ్చి పందిరేస్తాం. సో అసలు మీరు వీడియో చూడొచ్చు, ఇప్పుడు చెట్లు అసలు ఇప్పుడు వాటి స్థితి ఇప్పుడు వేరు, ఒకప్పుడు వేరు. రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఫుల్ దట్టంగా ఉంటుండే, పచ్చదనంతో కలగాలాడుతుండే రోడ్డుకి ఇరువైపులా. ఇప్పుడు ఏదో ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టుకు ఆకులు కాస్తున్నాయి పచ్చగా. సో అసలు మనమైతే ప్రకృతిని దూరం చేసుకుంటున్నాం, పండగలకి దూరం అయిపోతున్నాం. ఆ రెండింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో మర్రాకులు అయితే తెంపుకోవడం జరిగింది. అవన్నీ తీసి ఒక సంచులు వేసుకొని ఇప్పుడు మామిడాకులు తెంపుకుంటున్నాం. మామిడాకులు ప్లస్ మామిడికాయలు అంటే ఉగాది అంటే మామిడికాయలు అంతే, ఇక అట్లా ఉంటుంది. మామిడికాయలు కూడా తెంపేసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. సో పైన వీడియోలో కనిపిస్తుంది కదా మా తమ్ముడు, వాడి పేరు కృష్ణం. చాలా అల్లరి చేస్తాడు, కానీ అప్పుడప్పుడు ఇట్లా మంచి పనులు కూడా చేస్తాడు. సో చూడండి అసలు ఎంత మంచి అనిపిస్తుంది. వాడు పందిరి కట్టెలు వాచ్ చేస్తుండు, వాటర్ పోసుకుంటా, చిన్న చిన్న చేతులతో రాసుకుంటా క్యూట్గా అనిపిస్తుంది కదా. అసలు చిన్నపిల్లలు ఏదైనా పని చేస్తే చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే చేతులతో పందిరి వేయడానికి హెల్ప్ చేయరా అంటే నేను చెయ్యా అన్నాడు. సరిగా నేనే వేసేస్తున్నా పందిరి కూడా. సో పందిరి వేయడం అయితే జరుగుతుంది. సో పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది. దాని మీద మామిడాకులు పరుస్తున్నాం. పందిరి మంచిగా పచ్చగా అనిపిస్తాయి ఇట్లా మామిడాకులు వేస్తే, పచ్చదనం అనిపించాలి మనకి. సో మామిడాకులు వేసిన పందిరి అయితే కంప్లీట్ అయిపోయింది. మామిడాకుల తోరణం ఇది చాలా మెయిన్. ఇదే పందిరికి లుక్ ఇచ్చేది, మన సాంప్రదాయం కూడా. ప్రతిదానికి సైన్స్ కూడా ఉంటుంది. సో మనం అమ్మవారిని పందిరిలో నిలపడానికైతే ఇట్లా మర్రాకులని మొత్తం కింద మొత్తం మరుస్తాం అన్నట్టు. న్యాచురల్గా మొత్తం మర్రాకులు వరిచి దాంట్లో అమ్మవారిని నిలుపుతాం. సో అసలు మనం గుమ్మానికి తోరణం అనేది చాలా ముఖ్యం. గుమ్మానికి తోరణం పెడితేనే మనకి పండగ వాతావరణం కనిపిస్తుంది. దాని వెనుక కూడా సైన్స్ ఉంటుంది. సో ఈ పచ్చటి మర్రాకులతో ఇస్తరాకులు కొడతాం. జనరల్గా 7-8 ఆకులతో ఇస్తరాకు అయిపోతుంది, కానీ మేము అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి 21 ఆకుల ఇస్తరాకు కొడతాం. దాంట్లోనే అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. సో మనమైతే మన పనిముట్లని పందిరిలో పెడతాం. ఫస్ట్ మన వర్క్ చేసే పనిముట్లు ఉంటాయి కదా, పనిముట్లని అయితే పందిరిలో పెట్టి అమ్మవారిని కూడా ఫస్టే పందిరిలో నిలపడం జరుగుతుంది, అమ్మవారి చిత్రపటాన్ని. తర్వాత మనం వేసే పనిముట్లు ఉంటాయి కదండి, పనిముట్లు ఒక్కొక్కటిగా పనిముట్లు కూడా లోపల పందిరిలో పెట్టి వాటికి కూడా ఈరోజు పూజ చేస్తాం. సో ఈ విధంగా అయితే మనం అమ్మవారిని పూజించడానికి సర్వం సిద్ధం చేసుకుంటాం. సో ఇంకా మీకు ముఖ్యంగా ప్రధానంగా చెప్పేది అమ్మవారికి పెట్టే నైవేద్యం పడి అని పిలుస్తాం మేము దీన్ని. అసలు ఇది మీకు బయట ఎక్కడ కూడా దొరకది. గోధుమలు, బియ్యము, పప్పు యూజ్ చేసి చేస్తాం అన్నట్టు. చూడండి, మీకు షార్ట్స్లో వీడియో పెడతా తయారీ విధానం, చాలా బాగుంటుంది. అసలు దాని టేస్ట్ దానికి అసలు వేరే దానికి దేనికి కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి వీడియో చూడండి. మనకి మొదటి రోజు పూజ అయితే పూర్తయిపోయింది. సో మా అమ్మ అయితే ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటుంది.
అసలు మీకు చివరిగా ఒక మాట చెప్తా. అసలు ఒకసారి పైన వీడియోలో చూడండి, పిల్లలను చూస్తుంటే అసలు మనసుకి ఎంత చూడముచ్చటగా అనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచంలో ఎలాంటి కల్మషం లేనివి ఈ పసి హృదయాలు మాత్రమే కదా. భగవంతుడు కూడా పులకరించిపోతాడు వీళ్ళని చూస్తే. జై హింద్.